హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదండి. చిన్నప్పుడు ఈ కాయలు గుర్తున్నాయా మీకు? చాలామందికి గుర్తున్నాయో లేవో. వీటిని ఏమంటారంటే బుడపచ్చికాయలు అంటారు. మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. చూశారండి, బుడపచ్చికాయల చెట్టు భలేగా ఉంటాయి. ఇవి కాయలు తింటా అంటే తినబుద్ధి అవుతుంది. చెట్టు నిండా కాసినాయి చెత్తలో. ఓ కింద పడ్డది బుడపచ్చికాయలు. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా బాగా తినేవాళ్ళు. అర్రే తింటున్నా నేను. నెలవంకాయలు, చంద్రుల్లో మా వంటలు, పత్తి చేనుకొచ్చినాము, గడ్డికి వస్తున్నాము. అమ్మ ఆడ గడ్డికి వస్తుంది, నేను కూడా గడ్డి కోయటానికి వచ్చాను. ఇద్దరం కలిసి గడ్డికి వచ్చి బరిగొడ్లకి పాల కోసం గడ్డికి వస్తాను. పత్తి చేను కానొస్తుందా, గడ్డి కానొస్తుందా మీకు? పత్తి చేను కన్నా గడ్డి ఎక్కువ కానొస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నీ గడ్డి కొయ్యటానికి వచ్చాను ఫ్రెండ్స్. చంద్రమైన హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా బుడపచ్చకాయలు. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం బుడపచ్చకాయలు. మీరు కూడా తిన్నారా లేదా మాకే తెలీదు. మేమైతే చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. చాలా పుల్ల పుల్లగా బాగా టేస్ట్ ఉంటాయి. పోషకాలు ఎక్కువ ఉంటాయి. సి విటమిన్ బాగుంటుంది ఇందులో కూడా. పుల్లగా తీయగా పుల్లగా తీయగా ఉంటాయి. ఇలా ఒలుసుకొని తినేవాళ్ళం. భలే ఉన్నాయి. చిన్నప్పుడైతే వచ్చి చాలా కాడికి జేవులు కోసుకొని వెళ్ళేవాళ్ళం. మీరు ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు. బుడపచ్చకాయ చూడండి, మన విమర్శ చూడండి. వీటిని బుడపచ్చకాయలు అంటారు. చాలా టేస్ట్గా ఉంటాయి. పుల్లగానే పోషక విలువలు కూడా బాగుంటాయి. తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది. థ్యాంక్ యూ. మీకు కూడా తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఈ కాయల గురించి మీకు కూడా తెలుసా? చిన్నప్పుడు చూసారా, తిన్నారా? తిన్న వాళ్ళైతే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.